సో లెట్స్ టాక్ అబౌట్ బ్యాడ్ బ్రీతింగ్. ఇది చాలా మందిలో వాళ్ళకే తెలీదు అంటారు. పక్క వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలీదు అంటారు. ఎందుకు అలా జరుగుతుంది? అసలు బ్యాడ్ బ్రీతింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నేను ఒకటి విన్నాను, ఇంటెస్టైన్స్ హెల్త్ బాగోకపోయినా కూడా బ్యాడ్ బ్రీతింగ్ అని. అప్పుడు దంతాలకి ఏమైనా రిలేషన్ లేదనే అనుకోవాలా? ఉంది. ఒకటి బ్యాడ్ బ్రెత్ అనేది చాలా రీజన్స్ ఉంటాయి, ఒకటనేది ఉండదు. ఓకే. ఒకటి కేరియస్ టూత్ వల్ల వస్తుంది. ఫస్ట్ పళ్ళలో ఏదైనా పుచ్చున్నా లేకపోతే ఏదైనా ఉన్నా కానీ. సెకండ్ థింగ్ టంగ్ స్క్రేపింగ్. వాళ్ళు మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు అంటే నెగ్లిజెన్స్, ఆ టంగే కదా చెప్పేసి వదిలేస్తారు, దానివల్ల వస్తుంది. అండ్ థర్డ్ సిస్టమిక్ హెల్త్. కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా అది బయటికి మనకు బ్రీత్లో తెలుస్తుంది అనమాట. ఓకే. పూర్లన్ డిశ్చార్జ్, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా నోట్లో, ఏమైనా యాప్సిస్ కానీ సిస్ట్ కానీ ఏమైనా ఉన్నా కానీ మనకి బ్యాడ్ బ్రెత్లోనే తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే ప్రాపర్ బ్రషింగ్, సెకండ్ టంగ్ స్క్రేపింగ్, అండ్ థర్డ్ వన్ ఎనీ కేరియస్ టూత్. దానివల్ల ఒకటి. అండ్ ఇందాక చెప్పాను కదా ఎఫెక్టివ్ టూత్ బ్రషింగ్ అని చెప్పి. ఏం చేస్తారంటే ఆ చిగుర్ల దగ్గర కాన్సన్ట్రేట్ చేయరు. ఆ లైనింగ్ లాగా టూత్కి ఏంటంటే ఆ చిగురు దగ్గర బ్లాక్ లైనింగ్ ఉంటుంది, దానివల్ల బ్లీడింగ్ గమ్స్ వస్తాయి, దానివల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది అనమాట. ఓకే. బ్యాడ్ బ్రెత్ అనేది ఈజీగా పోతుందా? అంటే డాక్టర్ని కలిసి పోనీ అది ఫైండ్ అవుట్ చేస్తే ఇష్యూ ఫాస్ట్గా పోయే అవకాశం ఉంటుందా? టైం పడుతుందా? అంటే ఫస్ట్ కాజ్ ఏంటిదో తెలియాలి. కొంతమంది ఏంటంటే లేకపోయినా కానీ సైకలాజికల్గా నాకు ఉందనే వాళ్ళు కొంతమంది. ఇంకొకటి ప్రాపర్గా అక్కడ గార పట్టేసి గట్టి పడితే బ్లాక్గా లైన్ ఫామ్ అవుతుంది కదా, అది తీసేసిన తర్వాత మౌత్ వాష్ వాడితే వాళ్ళకు 1 మంత్ 1 వీక్ కానీ 1 మంత్లో కానీ క్లియర్ అయిపోతుంది. కొంతమందికి అలాగా అంటే రీజన్స్ని బట్టి, రీజన్స్ క్లియర్ చేస్తే క్లియర్ అవుతుంది. ఆ సైకలాజికల్గా ఫీల్ అయ్యే మాత్రం ఏమీ చేయలేము. నాకుంది అనుకునే వాళ్ళండి, అది ఈజీగానే పోతుంది. ఓకే. క్లీనింగ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఈ గమ్స్ నుంచి బ్లడ్ రావడము, దాన్ని చాలా మందిలో చూస్తుంటారు, ఈజీగా యాడ్స్లో కూడా చూస్తూ ఉంటాం. ఎందుకని కొంతమందికి ఎందుకు అలా జరుగుతుంది? చెప్పాను కదా, సేమ్ అగైన్ మళ్ళీ 2 mm క్లియరెన్సే. ఎంతైతే గార ఉంటుంది కదా అది ఎఫెక్టివ్గా తీయరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు వెనకాల టూత్ క్రాస్గా వచ్చినప్పుడు కింద పళ్ళులో దగ్గరికి అవుతాయని. దగ్గరికి అయినప్పుడు ఏంటంటే బ్రష్ పోదు, బ్రిజిల్స్ పోనప్పుడు ఏమవుతుందో ఆ ఏరియా మొత్తం ఇన్ఫ్లేమ్డ్ అవుతుంది, కొంచెం రెడ్గా అవడము లేదా తిన్నది దాంట్లో ఇరుక్కోవడం. అలా ఏమవుతుందంటే అక్కడి నుంచి ఆ గార అనేది ఫస్ట్ సాఫ్ట్ ఉంటుందండి, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అది పెరిగి బ్లాక్ కలర్ అవుతుంది, గట్టి పడినప్పుడు మనకి ఆ ఫౌల్ స్మెల్ ఒకటి. అండ్ ఆ ఏరియాలో గమ్స్ బ్లీడ్ అయిన తర్వాత రెసిడ్యువల్ బ్లడ్ ఉంటుంది, దానివల్ల కూడా స్మెల్ రావడం అవుతుంది అనమాట. ఓకే.